Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, ఆంధ్రాలో నెక్స్ట్ 5 years గవర్నెన్స్ ఎలా ఉండబోతుంది అని చెప్పి సిబిఎన్ గారు ఆయన విజన్ దానికి ఉన్న అవుట్లైన్ని మీడియాతో షేర్ చేసుకున్నారు. నా క్యూరియాసిటీ ఏంటంటే అది ఎలా ఉండబోతుంది, ఏ డైరెక్షన్లో వెళ్ళబోతున్నాం? ఈజ్ ఇట్ గోయింగ్ టు బీ హెవీలీ ఆన్ ఎక్సెసివ్ వెల్ఫేరిజం అండ్ ఫ్రీబీస్ ఆర్ డెవలప్మెంట్ వైపా, ఆర్ ఏమైనా బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉంటుందా అనే క్యూరియాసిటీ నాకుంది. సో ఈ ఎపిసోడ్లో నేను ఆయన విజన్కున్న అవుట్లైన్స్ ఏమని చెప్పారో కీ పాయింట్స్ నేను మీతో ప్రజెంట్ చేసి నా కామెంట్స్ కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆయన చెప్పింది హీ వాంట్స్ టు లిఫ్ట్ ద స్టేట్ అవుట్ ఆఫ్ డెట్. మనకున్న అప్పు భారం నుంచి స్టేట్ని బయటపడేయాలనేది టాప్ ప్రయారిటీ. అండ్ వెల్త్ గ్యాప్ని కూడా, ఇన్ఈక్వాలిటీస్, రిచ్ పోర్ దాని మధ్యన ఇన్ఈక్వాలిటీస్ ఇండియాలో బ్రాడర్ ట్రెండ్స్ దానికి నెగిటివ్గా ఉన్నాయి. ఆంధ్రాలో ఆల్సో హీ వాంట్స్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్ ఈస్ కమింగ్ అవుట్ టు బి అ సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ది పావర్టీని రెడ్యూస్ చేయాలి అని పెట్టుకుంటా ఆయన ఏమన్నారంటే హీ వాంట్స్ టు మేక్ ఆంధ్రాలో జీరో పావర్టీ బై 2047 అని ఆయన చెప్పి మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ నా కన్సర్న్ ఏంటి అంటే ఎప్పుడైతే ఇప్పుడు 5, 10, 15, 20 years, 5, 10 కూడా కాదు, ఇట్లా 20 years, 15 years విజన్ చెప్తున్నారో ఇది బాగుంటుంది. ఓకే, కానీ యాక్చువల్గా టాంజిబుల్గా గవర్నెన్స్లో అకౌంటబిలిటీని డ్రైవ్ చేస్తా, ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేస్తూ ఉండాలి అంటే యాక్చువల్గా షేర్ చేయాల్సింది ఇలా 2047 ఒకటే కాదు. ఓకే, ఇట్ ఈస్ గుడ్ దాట్ ఆయన 2047 విజన్ ఏంటో చెప్పారు, పావర్టీని రెడ్యూస్ చేయాలి అని చెప్పేసి బై దట్ టైమ్ లైన్. బట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ బై ఎండ్ ఆఫ్ 2024, 2025, 2029? ఓకే, ఇయర్లీ టార్గెట్స్ ఏంటి అని మెన్షన్ చేయకపోతే ఆ అకౌంటబిలిటీ కానీ టాంజిబిలిటీ కానీ ఆ గోల్కి రాదు. సో దాట్స్ మై కన్సర్న్ దేర్. ఇట్ ఈస్ గుడ్ దట్ వీఆర్ గోయింగ్ ఇన్ దాట్ డైరెక్షన్ బై 2047, బట్ అది ఇయర్లీ టార్గెట్స్ లెవెల్లో నెక్స్ట్ 2029 కల్లా ఎంత టార్గెట్ తీసుకుంటున్నారని ఆ నెంబర్ని బాయిల్ డౌన్ చేయకపోతే దిస్ విల్ బి జస్ట్ లైక్ బోరింగ్ అండ్ టిపికల్ పొలిటికల్ స్టేట్మెంట్స్, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ద ఇంటెన్షన్. బట్ దాన్ని యాక్చువల్గా మెటీరియలైజ్ చేయాలంటే అది డెమాన్స్ట్రేట్ చేయాల్సిందే. ఓకే, నెక్స్ట్ ఆయన వెల్త్ క్రియేషన్ ఒకటే సరిపోదు అని మెన్షన్ చేస్తా ఇంకో పాయింట్ చెప్పారు. ఏంటి అంటే ఫుల్ ప్రూఫ్ మెకానిజం టు ఎన్ష్యూర్ బెనిఫిట్స్ రీచ్ ద పీపుల్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నా కన్సర్న్ ఏంటి అంటే ఇక్కడ కూడా ఇప్పుడు జగన్ గారు ఆల్రెడీ బెనిఫిట్స్ జనాలందరికీ డెలివర్ అయ్యేలాగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ టెక్నాలజీని యూస్ చేసుకుంటా అండ్ వాలంటీర్స్ అండ్ గ్రామ సచివాలయం ఈ టైప్లో ఎవ్రీ 50 members కవరేజ్ వెళ్ళేలాగా ఈ సర్వీసెస్ ఆయన ఆల్రెడీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ని అంతా వేసుకొని ఉన్నారు. ఓకే, ఇప్పుడు అందులో ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా? ఎందుకంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే ఎనీ సిస్టమ్ ఈజ్ ఫుల్ ప్రూఫ్ ఆర్ 100% పర్ఫెక్ట్, బట్ ఇండియాలో అలాంటి కవరేజ్ ఇస్తా అంత ఎక్స్టెన్సివ్ నెట్వర్క్తో వాలంటీర్ సిస్టమ్స్తో ఎవరు ఇప్పుడు చేయలేదు. సో ఆల్రెడీ మన దగ్గర రిలేటివ్లీ ఒక రోబాస్ట్ సిస్టమ్ ఉంది. సో అందులో ఫాల్ట్స్ ఏ ఉన్నాయి నెంబర్ 1. అండ్ నెంబర్ 2, దాన్ని మించి ఇంకా చేస్తున్నారు అంటే ఇంకా హెడ్ కౌంట్ పెంచి ఏమైనా అగ్రెసివ్గా వెళ్తారా? ఈజ్ దాట్ ఈవెన్ రిక్వైర్డ్? ఆర్ ప్రాబబ్లీ దానికి పొలిటికల్ ఫ్లేవర్ ఉంది కదా, వైసీపీ టైంలో వాళ్ళ పార్టీ స్టాఫ్నే అక్కడ రిక్రూట్ చేసుకున్నారు అనే అలిగేషన్స్ ఉన్నాయి. సో ప్రాబ్లీ ఐ డోంట్ నో హౌ దే ఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఇన్ ఎఫిషియన్సీస్. బట్ మై కన్సర్న్ ఇస్ ఫుల్ ప్రూఫ్ మెకానిజం అన్న పేరుతో ఇంకా అగ్రెసివ్గా ఈ వాలంటీర్ నెట్వర్క్ కానీ గ్రామ సచివాలయం సర్వీసెస్ కానీ ఇవేమైనా ఇంకా వెళ్తాయా? దాని అంత అవసరం ఉందా? ఓకే, వెల్ఫేర్ డెలివరీలో ఆల్రెడీ ఒక బెంచ్ మార్క్ జగన్ గారి టైంలో సెట్ చేశాక కూడా ఐ డోంట్ నో ఇఫ్ దెర్ ఇస్ అ నీడ్ ఫర్ దాట్. బట్ అగైన్, this is my interpretation. I'll wait for some more time. Obviously, these are like high level remarks. I'm not going to conclude that anything here mentioned is good or bad and all. We'll wait. కొంచెం కాలం I will నేనేం తొందరపడట్లా. బట్ ద పాయింట్ ఇస్, నా క్యూరియాసిటీ నేను ఎక్కడి నుంచి వస్తామని చెప్పా కదా, సో అందుకనే ఐఎమ్ ట్రైంగ్ టు సీ అసలు ఎట్లా ఉంది డైరెక్షన్ అని. సో నెక్స్ట్ ఆయన ఎర్లియర్ రెజీమ్లో జగన్ గారి టైంలో డిసెంటింగ్ వాయిసెస్ వర్ సప్రెస్డ్. అంటే ఎవరైనా గవర్నమెంట్కి యాంటీగా చెప్తే వాళ్ళని సప్రెస్ చేస్తా, డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీస్ ఈవెన్ ఇంటెలెక్చువల్స్ వాళ్ళని సప్రెస్ చేస్తూ వచ్చారు అనేది హిస్ పాయింట్. అండ్ అమరావతిని కూడా నెగ్లెక్ట్ చేశారు, పోలవరంని కూడా నెగ్లెక్ట్ చేశారు, రెడ్ శాండర్స్ స్మగ్లింగ్ని ఎంకరేజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ చెప్తా ఆయన నేను రివెంజ్ పాలిటిక్స్ చేయను కానీ జస్టిస్ సర్వేలా మాత్రం చేస్తాను అనేది మాత్రం హీఈస్ అసర్టైనింగ్, కన్సిడరింగ్ ద హిస్టారికల్ ఎక్స్పీరియన్సెస్ దట్ హీ వాజ్ కోటింగ్ ఇన్ లాట్ ఆఫ్ డీటెయిల్స్. అండ్ ఫైనల్గా ఆయన ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేసే ప్లాన్స్ ఉన్నాయని చెప్పేసి ఆయన మెన్షన్ చేస్తా దీస్ వర్ ద హైలైట్స్. ఓకే, అండ్ హీ ఆల్సో సెట్ దాట్ ఇండియాలోనే హీ వాంట్స్ టు మేక్ ఏపీ యాజ్ అ లీడింగ్ స్టేట్ అండ్ తెలుగు కమ్యూనిటీ టు బీ ఆన్ టాప్ ఆఫ్ ఇట్.
సో బ్రాడ్లీ దీస్ ఆర్ ద పాయింట్స్ ఫ్రెండ్స్. ఓకే, నాకున్న కన్సర్న్స్ నేను చెప్పాను. ఇదిగో 2047 కల్లా పావర్టీని రెడ్యూస్ చేయాలంటే అన్న విజన్ బాగుంది, కానీ బట్ వాట్ ఆర్ ద నిటిగ్రిటీస్, ఇయర్లీ టార్గెట్స్ ఏంటి అనేది నా కన్సర్న్, నా క్వశ్చన్ నేను అక్కడ రేజ్ చేస్తున్నాను. అండ్ ఫుల్ ప్రూఫ్ మెకానిజమ్స్ to deliver welfare schemes and benefits, are we going to even go aggressively on investing additional infrastructure to deliver welfare schemes and all? That's another concerning area for me. So మీ థాట్స్ ఏంటో చెప్పండి. ఈయన సిబిఎన్ గారు, ఆనరబుల్ సీఎం, ఆయన చెప్పిన పాయింట్స్ మీద మీకు ఇంకా కన్సర్న్స్ ఏమైనా ఉన్నాయా? ఆర్ మీరు డెసిఫర్ చేసే డైరెక్షన్ ఏంటి? నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ సౌండ్స్ లైక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ బ్యాలెన్స్డ్ వన్. కొంచెం ఈ జస్టిస్ విల్ బి సర్వ్డ్ అన్న దాంట్లో ఐ డోంట్ నో హౌ, కన్సిడరింగ్ ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ చేశాక ఎంత వైలెన్స్ జరిగిందో చూస్తా, ఐ డోంట్ నో టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ విల్ బీ లీగలీ టేకింగ్, దిల్ బీ టేకింగ్ లీగల్ యాక్షన్ ఫార్వర్డ్. లీగల్గా జరిగితే ఏం ప్రాబ్లం లేదు, ఎవరు ఏం తప్పులు చేసినా, మీరైనా నేనైనా, ఇల్లీగల్గా కానీ ఇన్జస్టిస్ వేలో ఆర్ క్రిమినల్గా మనం ఏమైనా చేస్తే వీఆర్ సబ్జెక్టెడ్ టు లా హ్యాస్ టు టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. సో అలా కాకుండా అవుట్ ఆఫ్ ద సిస్టమ్ చేస్తే మన బిజినెస్ క్లైమేట్ దెబ్బతింటుంది, మొరల్ దెబ్బతింటుంది ఆంధ్రప్రదేశ్ బ్రాండ్కి. సో దాట్స్ మై కన్సర్న్ దేర్. అక్కడ కొంచెం ఆ ఫ్లేవర్ కనిపిస్తుంది. విల్ వెయిట్ అండ్ సీ ఆన్ అ కన్సర్నింగ్ నోట్. రెస్ట్ మీ క్వశ్చన్స్ ఏంటో కూడా మీ క్వశ్చన్స్ కాదు, మీరు ఎట్లా డెసిఫర్ చేస్తున్నారు, ఇది ఓవర్ బోర్డ్గా ఎక్సెసివ్ వెల్ఫేరిజం మీద వెళ్తున్నట్టు మీకు అనిపిస్తుందా, ఆర్ డెవలప్మెంట్ వైపు వెళ్తున్నట్టు అనిపిస్తుందా, ఆర్ బ్యాలెన్స్డ్గా అనిపిస్తుందా? నాకైతే బ్యాలెన్స్డ్ ఫ్లేవర్గా అనిపిస్తుంది. లెట్స్ వెయిట్ ఫర్ ద కమింగ్ డేస్ టు సీ హౌ ఇట్స్ గోన్ టు మెటీరియలైజ్. ఓకే, సో విత్ దాట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.